రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతానని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే ఏంది? నాకు కూడా మాట్లాడొచ్చు, కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. బేసికలీ నేను ఆయనలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు, రాజకీయాలంటే కొంత గౌరవము. ఓ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదనేటువంటిదే నా భావన. ఇప్పుడు ఎవరు ఎంత హైటు ఎంత వెయిట్ అనేది ప్రజలకు అవసరం లేదు. ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం, ఎంత నిజాయితీతో పనిచేసిండ్రు అనేది ముఖ్యం, ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేసినాం అన్నది ముఖ్యం, కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచామా లేదా అన్నది ముఖ్యం. అంతే తప్ప నీ హైట్ ఎంత నా హైట్ ఎంత అని మాట్లాడుకోవడం కోసం కాదు రాజకీయాలు. ఎవరు ప్రజలకు ఎంత చిత్తశుద్ధితో పనిచేసినాం, ఎంత నిజాయితీగా పనిచేసినాం, ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మార్చగలిగినాం అనేది ప్రజలకు ముఖ్యం. దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు కిట్లలో పోటీ పడుతుంటారు. కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు అని రకరకాల కిట్లు మేము తెస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుండు. తిట్లలో కాదు, నువ్వు కిట్లలో పోటీ పడు. ఇంతకంటే ఇంకా మంచి కిట్లు తీసుకురా, పేదలకు ఉపయోగపడే పనులు చేయి, నువ్వు ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇలా మహబూబ్ నగర్ జిల్లా ఆయన మహబూబ్ నగర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఇలా కేసీఆర్ గారి హయాంలో ఎన్ని చెరువులు బాగుపడ్డాయి, ఎన్ని వందల చెక్ డ్యాంలు మహబూబ్ నగర్లో కట్టాం, ఎంత భూగర్భ జలాలు పెరిగినాయి మహబూబ్ నగర్ జిల్లాలో, అవన్నీ ఆలోచించండి. ఇలా మేము సెక్షన్ 3 కింద కూడా ఇలా కృష్ణా నదీ జలాల పునః పంపిణీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఆర్డర్ తెచ్చాం. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. నీకు చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయించు. ఎందుకంటే ఏనుగెళ్ళి తోక చిక్కింది. చాలా కష్టపడ్డాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినాం, సుప్రీంకోర్టుకు పోయినాం, ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త ట్రిబ్యునల్ను కృష్ణా ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయించాం. ఆ ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు వినిపించండి, మంచి న్యాయవాదులను పెట్టండి, 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయిస్తే మనకు మంచి బ్రహ్మాండంగా నికర జలాలు వస్తాయి. మన కాల్వకుర్తికి, మన నెట్టంపాడుకు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు వస్తాయి. మేము చేసిన మంచి పని చేసినాం, ఇలా ట్రిబ్యునల్ సాధించినాం. నువ్వు కొద్దిగా కష్టపడి మంచి వాదనలు మంచి న్యాయవాదులను పెట్టి దాని మీద దృష్టి పెట్టి నికర జలాలు ప్రాజెక్టుల వారీగా సాధించు. నువ్వు గా పని చేయి. ఏదో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా, గొంతు పెంచుకోవడం ద్వారా ప్రజల దృష్టి మరలిస్తా అంటే అది జరిగే పని కాదు. పాలమూరులో ఇంటింటికి మంచినీళ్ళు ఎవరు ఇచ్చిందో తెలియదా పాలమూరు ప్రజలకు? 6.5 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్లిచ్చింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో విద్యను వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది ఎవరో తెలియదా? పాలమూరులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఎవరో పాలమూరు జిల్లా ప్రజలకు తెలియదా? పాలమూరులో చెరువులు బాగా చేసి చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జలాల పెంపుకు కృషి చేసింది ఎవరో పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరులో వలసలకు కారణం ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాదా? నిజాలు ఎప్పటికైనా నిజాలుగానే ఉంటాయి. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో నిజాయితీతో
పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు ఓట్లు సీట్లే కాదు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. నిజాయితీగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, అభివృద్ధిలో పోటీ పడండి, మాకంటే బాగా పనిచేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఈ చిల్లర మల్లర మాటలు కాదు అని నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.